విద్యార్థి నాయకుడి హత్యతో బంగ్లాదేశ్లో మళ్లీ హింస చెలరేగింది. భారత్ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటున్నాయి. మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి భారత్తో బంగ్లా సంబంధాలు క్షీణిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ వ్యతిరేక సెంటిమెంట్లను రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు యూనస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఆందోళనల్లో ఓ హిందూ వ్యక్తిని అల్లరి మూకలు హత్య చేశాయి. బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకోనప్పటికీ ఆ దేశం మాత్రం భారత వ్యతిరేక వైఖరిని అవలంబిస్తోంది. ప్రస్తుతం బంగ్లాలో నెలకొన్న అస్థిరత 1971 తరువాత భారత్కు అతిపెద్ద వ్యూహాత్మక సవాలుగా మారింది. హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడంపై యూనస్ ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరుగుతోంది. నవంబర్ 2025లో ఆమెకు మరణశిక్ష విధించిన నేపథ్యంలో ఈ దౌత్యపరమైన చిక్కులు మరింత ఎక్కువయ్యాయి. ఇక బంగ్లాదేశ్లోని అతివాద ఇస్లామిస్టు గ్రూపులు పుంజుకోవడం కూడా భారత్ ఆందోళనకు కారణమవుతోంది. ఇది సరిహద్దుల్లో ఉగ్రవాదం, డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణా పెరిగేలా చేస్తోంది. అలాగే భారత్కు వ్యతిరేక గ్రూపులకు బంగ్లాదేశ్ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఇక రెండు దేశాల మధ్య వాణిజ్యం కూడా ప్రమాదంలో పడింది. 2025 ఏప్రిల్ నుండి బంగ్లాదేశ్ భారతీయ నూలు దిగుమతులపై మరికొన్ని వస్తువులపై ఆంక్షలు విధించింది. ప్రతిస్పందనగా భారత్ కూడా బంగ్లాదేశ్ ఎగుమతులపై పరిమితులు విధించింది. బంగ్లాదేశ్లోని టెక్స్టైల్ యూనిట్లలో సుమారు 25% భారతీయులవే. అక్కడ అస్థిరత వల్ల ఈ వ్యాపారాలు భారత్కు తరలివచ్చే అవకాశం ఉంది. ఈశాన్య రాష్ట్రాలకు అనుసంధానంగా ఉన్న అఖౌరా, అగర్తలా రైలు లింక్ వంటి కీలక ప్రాజెక్టులు ప్రస్తుతం ప్రమాదంలో పడ్డాయి. బంగ్లాదేశ్ గుండా వెళ్లే భారతీయ సరుకు రవాణాపై మే 2025లో ట్రాన్సిట్ ఫీజును కూడా పెంచారు. దీంతో పాటు బంగ్లాదేశ్లో మైనారిటీలు, భారతీయ దౌత్య కార్యాలయాలపై దాడులు జరగడం పట్ల భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనివల్ల డిసెంబర్ 2025లో భారత్ కొన్ని వీసా కేంద్రాలను తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది. బంగ్లాదేశ్లో చైనా, పాకిస్తాన్ ప్రభావం పెరగడం భారత్ నైబర్హుడ్ ఫస్ట్ విధానానికి విఘాతంగా మారింది. మొత్తం మీద బంగ్లాదేశ్తో తలెత్తిన ఈ సంక్షోభ పరిస్థితులు భవిష్యత్తులో భారత్కు మరింత ఇబ్బందికరంగా పరిగణించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.